కేఎస్ ప్రసాద్ గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా టూర్ చేస్తా ఉంటే లోకేష్ గారేమో ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే అది కృష్ణా జిల్లా టూర్ కాదు, ఏదో టూరిస్ట్గా బయటకు వచ్చారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. తల్లిని చెల్లిని బయటకు పంపించిన వ్యక్తికి దేశభక్తికి మహిళా శక్తికి ఏం తెలుస్తుంది అన్నట్టు కూడా లోకేష్ గారు ట్వీట్ని ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే పొలిటికల్ ఏరాలో మనం ఒక కౌంటర్, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇంత జరిగినప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత సాయం తీసుకొచ్చాం, తక్షణ సాయం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం విధంగా క్రియేట్ చేసి ఈ కాంపన్సేషన్ చేస్తున్నాం. ఇది ఒక పబ్లిక్ డొమైన్లో జగన్మోహన్ రెడ్డి 4 రోజుల టైం తీసుకుని వెళ్ళి లోపుగా మేము చేయవలసింది చేసాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు అన్నది కౌంటర్ ఉందనుకోండి, బాగుంటుంది. కానీ ఈ 4 రోజులు బట్టి అసలు వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్సే లేకుండా ఇప్పుడు స్మార్ట్గా ట్రీట్ చేస్తే వాట్ డస్ ఇట్ మీన్ బై? అది కూడా ఏంటి, తల్లికి చెల్లికి సేమ్ పాత్ స్టోరీయే. అసలు కొత్తదనం ఏముంది? వీళ్ళకి ప్రాబ్లం వల్ల ఏంటంటే రెసిప్రొకేషన్ ఆఫ్ పీపుల్, హౌ దే ఆర్ రెస్పాండింగ్ అన్నది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వస్తే రెసిప్రొకేషన్ ఎలా ఉందో ప్రజల నుంచి అది గమనిస్తున్నారు. అది ఎవరికైనా సరే ఉడుకుమోత్తనంగా ఉంటుంది. అండ్ మోర్ మనం ఏంది ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం అన్న దానికి కనెక్టింగ్ లేకుండా పోతుంది ఇది ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్కి. ఆ కనెక్టింగ్ ఎప్పుడైతే డిస్బ్యాండ్ అవుతుందో, లేదంటే ఇప్పుడు మనకి అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఈజ్ అ టాల్ పర్సన్ అండ్ టాల్మోస్ట్ లీడర్ ఇన్ ద పార్టీ. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి అగ్రికల్చర్ సెక్టర్ మీద స్టేట్మెంట్స్ కానీ ఏమీ లేవు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రజలు గమనించకుండా ఉంటారా? లేదా ప్రభుత్వం ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ఇది ప్రొయాక్టివ్నెస్ మనం చూపిస్తున్నప్పుడు వీడెవడు అన్న ప్రశ్న వచ్చింది అనుకో, అప్పుడు బాగుంటుంది. ఇవేవీ లేనప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని యూజ్ చేసుకుంటూ అతన్ని ఎమ్యులేట్ చేస్తే పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్ని ఇంకా కంటిన్యూ చేస్తే ఏం లాభం అది? ఇప్పుడు నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి చాటుకోవడానికి 4 రోజులు సువర్ణ అవకాశాన్ని మిస్ చేసి, ఒకరోజు ఇక్కడ వాళ్ళ కజన్ మ్యారేజ్కి వచ్చారు ఆయన, ఇంకో రోజు ఒక ముంబై మ్యాచ్కి వెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు చైర్లోనే లేరు, ఆయనేమో లండన్ పర్యటనలో ఉన్నారు. ఇవి మీరు చూసుకుంటే మీకు రేపు పొద్దున్న జరగబోయే సిఏ సమిట్ మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నది కూడా మీకు కనిపించట్లేదు. అగమ్యగోచరంగా ఉంది రైతు పరిస్థితి వల్ల. దాని మీద మీ కార్యాచరణ చిత్తశుద్ధి ఏమీ లేదు. కేవలం చేతులు దులుపుకొని 5,250 కోట్లు ప్రాథమిక అంచనాలు కేంద్ర ప్రభుత్వానికి పంపించి కూర్చుని ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఒక తీవ్రత, ప్రజలకి ఏం జరిగిందో ఏమందిందో వీళ్ళు చెప్పినట్టు కాదు కదా. ఇప్పుడు తుఫాన్ పరిస్థితుల్లో అధికార గణం క్షేత్రస్థాయిలో పనిచేసిన ఉదంతం, అలాగే ఈయన ప్రతిష్ఠించిన వాలంటరీ వ్యవస్థతో వాళ్ళకి అందిన సేవలు, తర్వాత వీళ్ళు ఈ రియాబ్ సెంటర్లో వీళ్ళు వెళ్ళి వాళ్ళకి తీసుకున్న రెసిప్రొకేషను, ఇవి ప్రజలు తెలియకుండా లేరు కదా. ఇదేట లాస్ట్ తుఫాన్ వచ్చినప్పుడు నెల్లూరు వాసులు మమ్మల్ని ఇక్కడ తరలించారు, తీవ్రతని ముందు నుంచి ఫోర్కాస్ట్ చేసి 3 రోజులు మాకు షెల్టర్ ఇచ్చారు, ఇంత అన్నం పెట్టారు. ఇవన్నీ కంపారిజన్స్ ఉండవు. ఇప్పుడు ఈ కంపారిజన్స్లో ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ కనబడుతుంది. రెండోది, మీకు మొన్న వచ్చిన బుడమేరు వాక్కి ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన ధనాలతో చారిటీ వీళ్ళు చేశారు తప్ప వీళ్ళ దగ్గర నుంచి ₹1 సాయం ఈరోజు కూడా ప్రజలకు అందలేదు విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో. సో ఇక్కడ మీకు ఆ తీవ్రతని పరీక్షిస్తున్నప్పుడు ముఖ్యంగా ఇదే బుడమేరు వాక్కి తీవ్రత విజయవాడ పరిసర ప్రాంతం అంతా కూడా అంతలాగే మునిగిపోయింది కదా. గుంటూరు విజయవాడే కదా తీవ్ర ఎఫెక్ట్ అయింది అక్కడ. అప్పుడు లేని సాయం, ఇప్పటికీ లేని సాయం మళ్ళీ కునుకునక మీద తాటి పండుగ ఈ పరిస్థితి వచ్చినప్పుడు అరణ్యరోధనంగా ఉన్న రైతు పరిస్థితికి ఎవరు మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి కూడా అప్పట్లో సాయం చేస్తానట బుడమేరులో. సార్ ఒకటి మీకు నేను చెప్తున్నాను చూడండి, 400 కోట్ల పైచీలక ప్రజలు స్వచ్ఛందంగా సేవ చేసి దానం చేశారు, ఇచ్చారు, సేవా తత్పరత చాటుకున్నారు ప్రజలు. ఏ ముక్కులోకి వస్తాయి సార్ అవి? ఇప్పుడు మీరేం చేస్తారు? ఇంట్లో 4 పాత బట్టలు ఉంటాయి, లేదంటే ₹1000 2,000 విరాళం ఇస్తారు. ఏ జీవితం ఎత్తిరిల్లిపోతుంది? ఒక శాశ్వత పునరావాస కార్యక్రమం అది ఏర్పాటు చేయడం, తక్షణ సాయం, అది నేను 3 days బిఫోర్ లేదా 48 hours బిఫోర్ బుడమేరు వాక్ వచ్చే డెన్సిటీని రీడ్ చేస్తే వాళ్ళందరినీ సామాన్లతో పాటు తరలిస్తే, ఇప్పుడు మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, గాంధీ భవన్ పక్కన బస్తీని రాజశేఖర రెడ్డి గారికి తరలించిన ఉదంతం జ్ఞాపకం ఉందా మీకు? ఇందిరా మిల్లుకి తరలించారు వాళ్ళని, పక్క డీసీఎంలు పెట్టి సామాన్లతో సైతం ఎత్తులు అడుగు పంపించారు. ఏమైంది? ఇవాళ హైడ్రా చేస్తుందో పని. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు దాకా అలాంటి పరిస్థితి చూసారా? సో ఇవి ఏ ప్రభుత్వం చేసింది అన్నది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోరు ప్రజలు. ఇక్కడ మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నాడి పూసుకుంటూ కాలక్షేపం చేస్తే అన్నాలండి. అది తుఫాన్ వచ్చిన తర్వాత బయటికి రాలేదు, బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. ఎండ్ వచ్చిన తర్వాత బెంగళూరు ప్యాలెస్ వయ్య తాడేపల్లి ప్యాలెస్ మీదుగా ఏదో టూర్కి వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సార్ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, అదే రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడికి, నీళ్ళల్లో ఎంతవరకు దిగారా లేదా? దిగారు. ఏమైంది?
అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏమవుతుంది? గవర్నమెంట్ ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇది. ఆయన చెయ్యాలి. ఆయన ఏం చేస్తున్నాడు అన్నది ప్రజలకు చెప్పాలి. అప్పుడు నాకైనా మీకైనా క్రెడెన్షియల్స్ పెరుగుతాయి. అది చేయకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏడు చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఏడు చేస్తాడు. ఆయన అపోజిషన్ లీడర్ అతను. అంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదంటారా తుఫాన్ బాధితులకు? ఏది ఎక్కడ ఇచ్చింది? మీరు జర్నలిస్టే కదా సార్, ఏ పేపర్లో చూసారా? తక్షణ సాయం ఇదని అనౌన్స్ చేసింది చూసారా? ఎటు వెళ్తున్నాం మనం? ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాం అందరం కూర్చుని? అంటే బుగ్గన మాట్లాడుతూ 5 లక్షల ఎకరాల్లో పంట నివారణ ఉంటే 15 లక్షలని జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి చెప్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకి లెక్కలు గత ప్రభుత్వంలో ఈ 7,802 కోట్ల పంట బీమాలు కట్టిన దగ్గర స్టాటిస్టిక్స్ తీసుకుంటే 80 లక్షల ఎకరాలు, 70 లక్షల మంది రైతులు పరిరక్షించబడిన ట్రాక్ రికార్డు. కొత్త ఇప్పుడు రైతుల్లో మహా అయితే ఎంత పర్సెంటేజ్ తగ్గుతారు? ఎకరాల భూములు అలాగే ఉంటాయి కదా. అవును, వ్యవసాయ కవితలు అదే కదా, అట్లనే ఉంటాయి, లెక్కలు అవే ఉంటాయి. అప్పుడు ఆ స్టాటిస్టిక్స్కి వీళ్ళ దగ్గర ఈ క్రాప్ బుక్ ఉందా? నేను అడుగుతుంది అదే. ఈ క్రాప్ బుక్ కనుక వీళ్ళ దగ్గర ఉంటే ఆయన అగ్రిగేట్ 2,200 మంది ప్రజలకు ఉన్న సచివాలయంలో ఈ క్రాప్ బుక్ ఉండేది. ఈ క్రాప్ బుక్లో ఏంటి? ఏ కమ్మతంలో ఎంత పంట వేసారో చెప్పేవారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర అది నేనే చెప్తున్నాను. 11 లక్షల ఎకరాల్లో వరి, 1,40,000 ఎకరాల్లో పత్తి, 1,20,000 పైచిలక ఎకరాల్లో జొన్న, పసుపు ఇవన్నీ కలిపి మిగిలిన దగ్గర 4-5 లక్షలు. ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్ ఖరీఫ్లో చేసిన సేద్యం అది. దీనికి నష్టం జరిగింది. అరటి తోటలకి, పసుపుకి. అరటి పసుపు అగ్రిగేట్ 15 లక్షల ఇన్వెస్ట్మెంట్లు అవి. పత్తి 90,000 ఒక ఎకరంకి సాక్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి కాంపన్సేషన్స్? ఇస్తారంటారా? ఎక్కడి నుంచి ఇస్తారు? మీకు ఇప్పుడు నీ కార్ యాక్సిడెంట్ అవుతుంది బాబు, దానికి ఇన్సూరెన్స్ ఉంటేనే కదా క్లెయిమ్ వస్తుంది. లేదా ఎక్కడి నుంచి వస్తుంది? నీ చేతిలో డబ్బులు తీసి పెట్టుకోవాలి. ఏంటి ఏ చేతిలో డబ్బులు తీసి పెడతారు వీళ్ళు? హెరిటేజ్ ప్రాఫిట్లో తీసుకొచ్చేస్తారా షేరు? చెప్పండి, నాకే అభ్యంతరంలే. లేదా స్వచ్ఛందంగా 2 సినిమాలు పవన్ కళ్యాణ్ గారు ఈ కలెక్షన్స్ అని నేను తుఫాను బాధితులకు ఇస్తానని చెప్పి అనౌన్స్మెంట్ ఉంటుందా? ఇవి ఎక్కడికి వస్తాయి? ఏ ముక్కులోకి వస్తాయి? హుదూద్ తుఫాన్లో పవన్ కళ్యాణ్ గారు రాసుకున్నారు వెళ్ళి 500 ఇళ్ళకి 30 ఇళ్ళకి 500 రూపాయలు ఇచ్చారు. ఇంతేనా సాయం అంటే? నేను అంటుంది ఇది జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పందించి తక్షణ సాయం కనుక ఇస్తే జిల్లాల వారీగా 25 జిల్లాల్లో 24 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యాయి. 40 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. ఇది కదా మొత్తుకుంటుంది మనం. బుడమూరు 3,40,000 మంది ప్రజలను గాలికి వదిలేసినట్టు వదిలేద్దాం అంటే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.